కార్తీక్ వాళ్ళ పరిస్థితి తెలిసి స్వప్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా ఇప్పుడు కాదు తర్వాత వస్తామని అక్కడికి పంపించేస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే మీరు ఇంట్లోకి వెళ్ళండమ్మా నేను ఇతనితో మాట్లాడి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు కాంచన, అనసూయ వాళ్ళతో. ఇక కార్తీక్ అయితే దీపతో కూడా నువ్వు కూడా వెళ్ళు దీప, వెళ్ళి ఆ పనులు ఏవో చూడు నేను ఇతనితో మాట్లాడి వస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. సరే కార్తీక్ బాబు అని చెప్పేసి దీప అయితే ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ ఇంటి ఓనర్ అయితే అడ్వాన్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా దగ్గర అడ్వాన్స్ ఇవ్వడానికి ఏమీ లేదు, ఇంకా కాకపోతే అని చెప్పేసి కార్తీక్ దగ్గర ఉన్న ఫోన్ అయితే తీస్తూ ఉంటాడు. అలా ఫోన్ తీసి అడ్వాన్స్కి బదులుగా ఈ ఫోన్ని మీ దగ్గర ఉంచుకోండి, నాకు అక్కడ డబ్బులు రాగానే నేను మీకు డబ్బులు ఇచ్చి ఈ ఫోన్ని తీసుకుంటాను అని అంటే, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, అడ్వాన్స్ అడిగితే ఫోన్ ఇస్తున్నారు ఏంటి అని అంటే, అవునండి నా దగ్గర డబ్బులు లేవు కొంచెం అర్థం చేసుకోండి అని అయితే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసి దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఆఖరికి కార్తీక్ బాబుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అతన్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి, ఈ ఫోన్ ఉంచుకొని తర్వాత మీకు డబ్బులు ఇస్తాను అని అయితే అంటూ ఉంటాడు. అలా రిక్వెస్ట్ చేయడం చూసి దీప అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చాలా బాధపడుతుంది కార్తీక్ పరిస్థితిని చూసి దీప.